హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో 2 ఇంపార్టెంట్ పని మీద అయితే మేము ఆంధ్రాకి అయితే బయలుదేరేసామన్నమాట. సో మేమైతే కార్లో ఉన్నాము. సో ఎక్కగానే మార్నింగే బయలుదేరేసాము, టిఫిన్ ఇంట్లోనే చేసేసి. సో ఇక్కడైతే వాటర్ మెలన్ ఇంట్లో ఉంటే కట్ చేసేసి బాక్స్లో అయితే వేసుకొని వచ్చానమాట నేను. ఇంకా మా సెకండ్ కిడ్ మా చోటు అనమాట, వెనకాలే ఉన్నాడు. వాడికైతే సీట్ మొత్తం కావాలి, సీట్ కూడా సరిపోవట్లేదు. ఇక్కడ కార్ కొంచెం పంచర్ అయితే ఇంకా చాలా దూరం వెళ్ళేది ఉంది కదా అని చెప్పేసి ఒకసారి చెక్ అయితే చేపించుకుంటున్నాము. ఇంకా బాక్స్ లో వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చాను కదా, ఎండలు కూడా మండిపోతున్నాయి, ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇంకా బాక్స్ లో ఉంది కదా అని చెప్పి అయానికైతే పెడుతూ ఉన్నాను. వాడు కూడా హ్యాపీగా తినేస్తూ ఉన్నాడు. ఇంకా మా ఆయన అయితే కార్ పంచర్ వేయించుకొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మేము. ఇంకా ఆయన అయితే ఫుల్ తిన్నాడు కదా, ఇంకా డీప్ స్లీప్ లోకి అయితే వెళ్ళాడనమాట. నేను కూడా మార్నింగ్ 5:30 అట్లా అయితే లేసాను. నాకు కూడా కొంచెం ముడిగా ఉన్నింది, నిద్ర వస్తున్నట్లు. ఇక్కడ క్లైమేట్ మాకు కూడా అనుకూలంగా ఉన్నిందనమాట. అసలు ఎండనే లేదు, కొంచెం వర్షం వచ్చినట్లు అట్లయితే ఉన్నింది. ఇంకా ఆయన మళ్ళీ లేచేసి ఇంకా కొంచెం వాటర్ మెలన్ ఉంటే అది మేము ముగ్గురం అయితే తింటూ ఉన్నాము. ఇంకా అట్లాగే పెట్టేస్తే స్మెల్ వస్తుంది కదా, ఇంటికి వచ్చినప్పటికీ ఇంకా చెడిపోతుంది కదా, ఎందుకు అనవసరంగా అని చెప్పి వాటర్ అన్న ఉంటదిలే ఇంకా బాడీ అని చెప్పేసి అయితే తింటూ ఉన్నాము మేము ఇక్కడ. ఇంకా అంతసేపు ట్రావెల్ చేయాలి కదా, మాకైతే బోర్ కొడుతుంది అస్సలుకైతే. ఇంకా కొంచెం సేపు అయితే మా చోటు ఉన్నాడు కదా, వాడి కోసం అయితే దిగాలి కదా, అందుకనేసి కొంచెం దూరం మేము కొంచెం బయటికి దిగేసి ఒక 10 minutes అట్లా టైం అయితే స్పెండ్ చేసేసాము. ఇంకా కార్లోకి ఎక్కిస్తూ ఉన్నాము చోటుని. వాడైతే నేను అస్సలు ఎక్కను, బయటే ఉంటాను అని అయితే అన్నాడు. ఇంకా ఆయాన్ కూడా అంతే, బయటికి దిగామంటే ఇంకా అస్సలు ఎక్కను, కారు బయటే ఉంటాను అంటాడు. ఇంకా లోపలికి వచ్చేసామనేసి ఇక్కడ కింద అయితే కూర్చునేసాడు. నేను ఎక్కను మమ్మీ నీ దగ్గరికి, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పేసి అలిగాడు కొంచెం సేపు అయితే. ఇంకా మేమైతే గూడూరు దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఒక 30 kilometers వెళ్తే మా ఇంటికి వెళ్ళిపోతామన్నమాట. ఇంకా ఇక్కడ టిఫిన్ షాప్ అయితే కనిపిస్తుంది కదా, మా హస్బెండ్ బీటెక్ చేసేటప్పుడు ఇక్కడే తినేవాళ్ళు అనమాట. 4 years ఇక్కడే తినేవాళ్ళు అనమాట. ఇంకా అదైతే గుర్తుకొచ్చి ఇంకా ఇక్కడ ఆపి ఒక 10:30 అట్లా అవుతుంది టైము. ఒక ఎగ్ దోశ అయితే టేస్ట్ చేసాము. యాజ్ టీజ్ అట్లానే ఉంది, టేస్ట్ ఏం మారలేదు అని అయితే చెప్పారు. ఇంకా గూడూరులో అయితే మెయిన్ బ్రిడ్జ్ అనమాట ఇది, అక్కడ ట్రైన్ పోతూ ఉంది. అసలు మా ఆయన ఫస్ట్ టైం ట్రైన్ ని చూడండి ఎంత ఎక్సైట్ అయిపోతూ ఉన్నాడు. వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి, నాకైతే భలే మంచిగా అనిపించింది. అక్కడ మాకు ఆపడానికి స్కోప్ అయితే లేదు, అందుకని వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ ఇది కూడా మా ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇంకా 3 years మేము ఇక్కడే తాగుతూ ఉన్నాము. ఫ్రూట్ జ్యూస్ అయితే అస్సలు ఎంత ఎమ్మీగా ఉంటుందో, చాలా అంటే చాలా బాగుంటది. ఫ్రెష్ గా మన ముందే వేసిస్తారు. ఇంకా ఆయనకి కూడా ఒకసారి టేస్ట్ చేపిద్దాంలే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము. ఎండలకి ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవాలండి, లేదంటే డిహైడ్రేట్ అయిపోతాము ఎండలకి. ఇందులో ట్రావెల్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ అట్లా తీసుకోవాలన్నమాట. ఇంకా మేము సేఫ్ గా ఇంటికి అయితే వచ్చేసాము. ఇదే మా ఇల్లు, లాస్ట్ వీడియోస్ లో ఆల్రెడీ చూసారు కదా మీరు. ఇంకా ఇంటికి వెళ్ళగానే ఇంకా సమ్మర్ అంటే యాస్టీజ్ అందరింట్లో మ్యాంగోస్ అయితే ఉంటాయి. ఇంకా అటు ఇటు ఎతికేసి ఆయనైతే మ్యాంగో తీసుకొని కూర్చున్నాడు, కట్ చేసి నాని అని చెప్పేసి. ఇంకా మా మమ్మీ కట్ చేసి ఇస్తే తింటూ ఉన్నాడు అనమాట. ఇంకా మా కోసం అయితే లంచ్ లోకి మా మమ్మీ ఇంకా వేడిగా వైట్ రైస్ చేసి ఇంకా చేపల పులుసు అయితే చేసింది. అసలు నాకు చాలా ఇష్టం మా మమ్మీ చేసే నెల్లూరు చేపల పులుసు అంటే, చాలా టేస్టీగా ఉండింది. ఇంకా మేమందరం మంచిగా తినేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసేసుకున్నాము. ఇంకా అంతే అండి ఈ వీడియో, ఇంకా ఇంతటితో పూర్తి చేసేస్తున్నాను. ఇంకా తీయలేదన్నమాట, ఇంకా అసలు మర్చిపోయాను వీడియో సంగతే నేను. సో నా ఛానల్లో అసలు వీడియోసే పోస్ట్ చేయట్లేదు కదా నేను. ఇంటికి వస్తే అంతే నేనైతే, అసలు అందరూ అంతే కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తినేసి పడుకుండిపోతూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే మంచిగా తినేసామన్నమాట, చాలా బాగుంది. మీకు రెసిపీ కావాలంటే నేను షేర్ చేస్తాను. అంతే అండి, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.